బహు సౌందర్య స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నిశ్చయించుకున్నటువంటి శుభదినము. తల్లిదండ్రులు అలాగే ఇరువురి యొక్క వధువరుల యొక్క ఈ ప్రత్యేక నిశ్చయిత. ఇప్పుడు మనం అనుకుంటున్నాం వీళ్ళిద్దరి పట్ల దేవుని ప్రణాళిక ఎలా ఉన్నదని, కానీ వీరిద్దరి పట్ల ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రణాళిక అనాది కాలంలోనే ఏర్పాటు చేయబడి ఉన్నది. ఇప్పటికి వీరి పట్ల ఈ ప్రణాళిక నెరవేరుతా వస్తూ ఉంది. మరి దేవుని సంకల్పంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఘనమైన వివాహ కార్యక్రమం కూడా త్వరలోనే డేట్ కూడా ముందుగానే ఏర్పాటు చేసుకున్నారు. అది కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ ప్రత్యేక సమయంలో వధువరులు ఇరువురు కూడా లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుని యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని మనం ముందుకు కొనసాగించుకుందాం. మరి మన మీ కట్టువారిపాలెం పాస్టర్ యేసుపదం గారు రేపు 18వ తారీఖున మరి ఎంతసేపు వివాహం చేస్తాడని నాకు తెలియదు, ఆయన గారే చేసేది. ఈరోజు మాత్రం ఇది మా కార్యక్రమం, మా దాంట్లో మాకు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే దాంట్లో కూడా ఇచ్చేటట్లేడు అడగకపోతే. అందుకని దండలు కూడా ఇచ్చేటట్లేడు. అందుకని మా జరిగే కార్యక్రమం అన్నా మీ అయినా మా దగ్గరకు వచ్చిన తర్వాత ఇవి మాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని దేవునికి మహిమార్థంగా ముందుకు నడిపించుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి అయిన దేవా, మీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ అనాది కాల సంకల్పంలో కిరణ్ అండ్ షారోని పట్ల మీరు సిద్ధపరిచినటువంటి ఈ నిశ్చయితార్థముతో కూడినటువంటి ఈ నిర్ణయము నిశ్చయముగా మీరు వీరి పట్ల నిబంధనగా స్థిరపరుస్తూ వస్తున్న దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, వీరిరువురి యొక్క తల్లిదండ్రులు మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కిరణ్ వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ చొప్పున మేందు భయభక్తులు కలిగి ఆ బిడ్డ ఎదగటానికి నీ కృప అనుగ్రహించావు. అలాగే దేవా, ప్రియ ఆత్మీయ కుమార్తె షారోని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ప్రియ బిడ్డను కూడా ఆత్మీయంగా నీకు మహిమార్థంగా వాక్యము ద్వారా ఈ బిడ్డను బలపరుస్తూ ఆత్మీయంగా పెంచుకోవటానికి దేవా మరి ఆత్మీయ సేవకునిగా నాకు అవకాశం ఇచ్చారు. అలాగే ఈ బిడ్డలను నీ దయ వలన కని పెంచి పెద్ద చేసి వివాహ దినము సమీపిస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉండగా నీ ప్రణాళిక చొప్పున దేవ కిరణ్ మీరు సిద్ధపరుస్తూ వచ్చారు. వారిరువురికి త్వరలో వివాహం జరగబోతా ఉంది. ఆ వివాహం కంటే ముందుగా వీరిరువురికి కూడా షారోని యొక్క తల్లిదండ్రులను ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి గృహము యొద్ద ఈ ప్రత్యేకమైన ఎంగేజ్మెంట్ కార్యక్రమం నిశ్చితార్థ క్రమాన్ని నీకు మహిమార్థంగా మీరు నడిపిస్తూ ఉన్న క్రమాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ నిబంధనకు గుర్తుగా వివాహం రోజు వారి యొక్క గుర్తుకు సంబంధించినటువంటి తాళి అలాగే విలువైనటువంటి వస్తువులను ఒకరికొకరు మార్చుకుంటారు. ఈరోజు నిర్ణయించుకున్నటువంటి ఈ నిశ్చితార్థ సందర్భంగా ఒకరికొకరు నూతన వస్త్రాలు మార్చుకున్నారు. అలాగే ప్రభా, ఈ సమయంలో ఒకరికొకరు సిద్ధపరిచినటువంటి దండలు మార్చుకొని ఈ నిశ్చితార్థ నిర్ణయాన్ని స్థిరపరుచుకుంటూ ఉండగా ఇక నుంచి వివాహం అయ్యే వరకు ఈ బిడ్డలను మీరు బలపరుస్తూ రండి, ఒకరినొకరిని స్థిరపరుస్తూ రండి. నూతన వస్త్రాలు ధరించిన తర్వాత పెళ్లి కుమార్తెగా అలంకరించబోతున్నటువంటి షారోని ఆ సమయం వరకు తన పెద్దతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎలా ఉండాలో ఎలా నడవాలో ఆ విషయాలన్నింటినీ కూడా నెమరవేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఘనమైన వివాహం కొరకాయ ప్రేమిడను సిద్ధపరుస్తూ ఉన్నందుకు వందనాలు. ఎప్పటి వరకు తల్లిదండ్రులు ఎదుట ఉన్నతమైన స్థితిలోను
సంఘములో ఉన్నతమైన స్థితిలోను, సమాజంలో ఉన్నతమైన స్థితిలోను బిడ్డను స్థిరపరిచినందుకు స్తోత్రం. నూతన వస్త్రాలు ధరించి ఉన్నారు. ఈ నూతనమైనటువంటి ఈ పుష్పములతో అలంకరింప చేసి ఉన్నటువంటి ఈ దండలను ప్రియబిడ్డలు మార్చుకుంటూ ఉండగా ఆశీర్వాదకరంగా ఈ క్రమాన్ని జరిగింపజేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మరి ఇరువురు కూడా దండలు మార్చుకుంటున్నారు. ఈ కార్యక్రమం చాలా చాలా ఆశీర్వాదకరమైన కార్యక్రమం. దేవుని దీవెనలు వీరిపై ఘనమైన పరిశుద్ధమైనటువంటి వివాహ కార్యక్రమం జరుగు పర్యంతరము ఆయన కృప వీరికి తోడుగా నడిపించాలని మనం ఆశిద్దాము, కోరుకుందాం. దేవుని చేతులకు బిడ్డలను అప్పగిద్దాం. ఈ సమయంలో మీరిరువురు కూడా ఈరోజు ఈ నిశ్చితార్థ కార్యక్రమంలోనికి ప్రవేశించారు, ముందు కొనసాగుతూ వచ్చారు, ఇప్పుడు దండలు మార్చుకుంటున్నారు. పూర్తిగా ఈ కార్యక్రమంలో ఏకీభవించటం, ఈ నిశ్చితార్థాన్ని మీరు అనుభవించటం పూర్తిగా మీ ఇరువురికి ఇష్టమేనా? ఫస్ట్ కిరణ్ బాబు, మీకు ఇష్టమేనా? ఇష్టం. ఓకేనా అమ్మా, నీకు ఇష్టమేనా? దండలు మార్చుకున్న తర్వాత ఎందుకు మార్చుకున్నామా అని ఆలోచించడం కానీ, మరలా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని ఒకరి మీద ఒకరికి నేరాలు వేయటం కానీ, అలాంటిది ఎన్నడూ మీ జీవితంలో రాకుండా ఈ నిశ్చయాన్ని పరిపూర్ణంగా స్థిరపరుస్తారా? స్థిరపరుస్తావా? ఓకేనా? రైట్, మంచిది. మీరు ఇచ్చినటువంటి తీర్మానాన్ని బట్టి మీరిరువురు కూడా దండలు మార్చుకోవాల్సిందిగా ప్రభుపేట నేను తెలియజేస్తాను. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొకట గుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొకట గుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకొకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి, పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్యాభర్తలుగా హద్దుకొనుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొకట గుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఓకే, ఈ ప్రత్యేక సమయంలో ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో జ్ఞాపకముగా కిరణ్ తనకు నిశ్చితార్థము చేయబడినటువంటి త్వరలో తనకు భార్య కాబోతున్న షారోనికి ప్రత్యేకమైన బహుమానమును తీసుకొచ్చినారు. ఈ బహుమానమును ఒకరికొకరు మార్చుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించను గాక. చెప్పమ్మా, తండ్రి యొక్కయు పట్టును పెట్టమ్మా. 4వ ఎడమ చేయి 4వ. తండ్రి యొక్కయు
కుమారుని యొక్కయు కుమారునియు పరిశుద్ధాత్మ యొక్క నామమున పరిశుద్ధ నామమున ఈ నిశ్చితార్థమునకు సంబంధించిన నిశ్చితార్థముకు సంబంధించిన జ్ఞాపకార్థ ఉంగరమును జ్ఞాపక ఉంగరమును అంగీకరించుము. అంగీకరించుము. కొంచెం సౌండ్ పెట్టినానా? ధరింపచేయి మా ధరింపచేయి ధరింపచేయి. కొంచెం దగ్గర చదువు, కొంచెం నీ వెనక్కి దొరకదు. గతకాల కీడంతా మరిచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు, పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు, ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైనా జంటగా ఇద్దరొకటగుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. అయ్యా కొంచెం స్టిల్స్ ఇంకా తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు నాన్న, సమయం చాలా అయింది. అయ్యా ఓకేనా? చెప్పమ్మా. ఎడమచ్చి 4వ బ్రేలు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామం పేరట ఏర్పాటు చేయబడిన ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి సంబంధించిన ఈ ఉంగరమును అంగీకరించుము. సరే చూడు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లినాటి నుండి మా కుటుంబము అంటూ, పెళ్లినాటి నుండి మా కుటుంబము అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి. ఓకేనా? రైట్, మంచిదండి. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ఆశీర్వాదములతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాము. ఇద్దరు కూడా మోకరించండి. ఇరువురు కూడా ఎదురెదురుగా ఉండి మోకరించవలసిందిగా కోరుతున్నాను. షూ ఇడువమ్మ. అవి మాస్టర్ గారు ఇడిచే షూనే, అవి లేస్ కాదు కదా, ఇబ్బంది లేదు, ఏం కాదు. మోకరించగలుగుతారా? మోకరించండి. అదే జాగ్రత్త జాగ్రత్త. ఓకే, ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ కలిగిన దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాను. కిరణ్ అండ్ శారోని ప్రేబిడ్డల యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమం, ప్రతి కార్యక్రమం కూడా మీకు మహిమార్థంగా జరిగిస్తూ వచ్చినందుకు కొరకాయ వందనాలు చెల్లిస్తున్నాను. ఇరువురిని ప్రేమించి మీరు అనుగ్రహించిన తల్లిదండ్రులను బట్టి వందనాలు. అనాది కాల సంకల్పంలో మీరు వారి ద్వారా భార్య భర్తలుగా ఈ భూలోకములో వీరిని ఎంచబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. త్వరలో వివాహం జరగటానికి నీ ప్రణాళికను సిద్ధపరుస్తూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పాల్గొనట కొరకు కొత్తవారి ప్రారంభం నుండి వచ్చినటువంటి మా ప్రియులందరిని బట్టి వందనాలు, సేవకుని బట్టి వందనాలు, దైవజనులను బట్టి వందనాలు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి మా సంఘ బిడ్డలను బట్టి, సంఘ పెద్దలను బట్టి, సంఘాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రారంభం మొదలుకొని నీ నామమునకు మహిమార్థంగా ఇప్పటి వరకు జరిగించినందుకు స్తోత్రం దేవా. ప్రధానము అలాగే ఘనమైన వివాహ కార్యక్రమం నీ నామమునకు మహిమార్థంగా జరుగునట్లు నీ ప్రణాళికలు సిద్ధపరిచి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎంగేజ్మెంట్ కార్యక్రమం, నిశ్చితార్థం అనాది కాలంలో మీరు నిర్ణయించినటువంటి నిబంధన ప్రధానము. మీరు ఈ లోకంలోనికి వచ్చి మా కొరకు త్యాగం చేసి నీ బిడ్డలైన వారిని నీ మహిమ కొరకు సిద్ధపరిచిన విధానం, ఘనమైన వివాహం, క్రీస్తుతో వధు సంఘము
పరలోకములో జరిగే మహా గొప్ప మహోత్సవం. ఈ అనుభవాలలో నీ బిడ్డలను మీరు నడిపించబోతున్నారు దేవా, వందనాలు. మొదటి కార్యక్రమం విజయవంతంగా నీ నిశ్చయాన్ని బిడ్డల ఎదుట మీరు నెరవేర్చినందుకు స్తోత్రం. 2 ప్రధానం, 3 ఘనమైన వివాహ కార్యక్రమం నీకు మహిమార్థంగా జరగటానికి నీ కృపను గురించి మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు నీ నామమునకు మహిమార్థంగా జరిగించినందుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి మిక్కిలి వినిమతో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ కార్యక్రమంలో తోడై నడిపించిన దేవుడు ప్రధానమునకును ఘనమైన వివాహ కార్యక్రమం జరుగు పర్యంతరము నీ బిడ్డలకు మీరు తోడయండి. ఇరువురు కుటుంబాలకు కావలసిన సమస్తమును సిద్ధపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఓకే అండి, మంచిది. ఇద్దరు లేచి నిలబడవలసిందిగా ప్రభు పేట కోరుతా ఉన్నాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు వందనాలు. కిరణ్ అలాగే షారోని ఇరువురు కలిసి వారు ఎంగేజ్మెంట్ శుభ సందర్భంగా సిద్ధపరిచి కేక్ కటింగ్ చేస్తా ఉన్నారు. ఘనంగా జరిగించమని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇద్దరు పట్టుకోండి అమ్మా, ఇద్దరు పట్టుకోండి. అది వెలిగించిన తర్వాత ఇద్దరు పట్టుకొని నేను చెప్పే మాటలు చెప్తూ మీరు కేక్ కట్ చేయండి. అందరూ కూడా సపర్లు కొట్టండి ఒకసారి. హ్యాపీ ఎంగేజ్మెంట్ డే. పరిశుద్ధుడైన దేవాతి దేవుడు ఈ ఆనందంలో మీతో కూడా ఉన్నాడు. ఈ ఆనందాన్ని ఘనమైన వివాహ కార్యక్రమం జరుగు పర్యంతరం ముందు కొనసాగింపజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇద్దరు పట్టుకోండి అమ్మా, ఇద్దరు పట్టుకోండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఎంగేజ్మెంట్ కార్యక్రమం సందర్భంగా కేకును కట్ చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. నాకు ఇవన్నీ గత 30 సంవత్సరాల నుంచి అలవాటు. అందుకే చెప్పాను, మీరు తీసుకొచ్చి కేక్ మీద కొడితే వారు కేక్ ఎలా తినాలి? మిగతా వాళ్ళు ఎవరో తినకపోయినా వాళ్ళన్నా ఒకరికొకరు తినాలి కదా. ఓకేమ్మా, ఒకరికొకరు ఇరువురు కూడా కొంచెము పక్క కనుకొని లాస్ట్ ఛాన్స్ అండి. ఇప్పుడు తల్లిదండ్రులు రావాలి. లాస్ట్ ఛాన్స్. తెలిసి బాబు అంటూ చెల్లి సుభాషిని దయచేసి ఇరువురు కూడా డయాస్ పైకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అలాగే వెంకటేశ్వర్లు అండ్ మల్లేశ్వరి గారు, మేలంగి వెంకటేశ్వర్లు అండ్ మల్లేశ్వరి గారు త్వరగా రావాలి. వారి ఇరువురు కూడా కిరణ్ వారి తల్లిదండ్రులు కేక్ పెట్టుకుంటాడు. అలాగే ప్రియబిడ్డ షారోని వాళ్ళ తల్లిదండ్రులకు కేక్ పెట్టుకుంటుంది. వాళ్ళిద్దరూ కేక్ పెట్టుకున్న తర్వాత ఇరువురు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కూడా తీసుకుంటారు. మీరు వారికి కేక్ పెట్టాలి. అయ్యా మిగిలిందా? అవకాశం ఉంటే చూస్తారు, హామీ ఇవ్వలేరు.
ఏమండి ఇక మిగతా వాళ్ళకు వెళ్ళి భోజనాలు చేసుకోవచ్చు, మీకు ఆటంకం ఏం లేదు. కాదుకూడదంటే మీరు ఉండండి, మీ ఇష్టం, ఆ నిర్ణయం మీ ఇష్టం. తింటాం కూడా అయిపోయిందా? ఎట్టయితే ఈ రోజు ఇక్కడే గడపండి, రేపటి రోజున బయలుదేరి వెళ్తారు. కానీ 12 దాటితే రేపటి కింద లెక్కానండి. అమ్మ తల్లిదండ్రులు, ఇరువురు తల్లిదండ్రులు భోజనాలు ఏమైనా చేస్తున్నారా? కిరణ్ వారి యొక్క నాన్నగారిని అమ్మగారిని చూద్దామని మా ఆశ. పైకి వచ్చేసేయండి. అలాగే ఎలిస్ బాబు గారు, అలాగే సుభాషిణి. అమ్మా ఇక్కడ మీకేం సంబంధం లేదు, ఉండండి. ఫోటోలు దిగాలంటే ఉండండి. ఇంకా అవునయ్యా, వాళ్ళ తల్లిదండ్రులు రావాలిగా రిజిస్టర్ గారు, తల్లిదండ్రులు రావాలా? లేకపోతే వాళ్ళిద్దరు పోతలు నువ్వు తిను. మాకు కాదమ్మా, తల్లిదండ్రులు మీరన్నారండి అబ్బాయి తరపున. అమ్మ సుభాషిణి అన్నారమ్మానండి కనీసం. కారణం ఏంటంటే ఇంతసేపు ఎందుకు చెప్తున్నామంటే ఇది మీ కార్యక్రమం, మీరు ఉండాలి కంపల్సరిగా. ఈ వీడియోలో ఇంతవరకు మీరు లేరు, ఒక్క ఫోటోలో మీరు లేరు. యేసుపదం గారు, పాస్టమ్ గారు వాళ్ళిరువురు కూడా ఫోటో దిగుతున్నారండి. వాళ్ళ ఆశీస్సులు వాళ్ళిద్దరికి అందిస్తున్నారు. దైవజనుల యొక్క ఆశీస్సులు. ఇరువురు తల్లిదండ్రులను కలిపి కార్యక్రమం నడిపించాలి. సరే, మీరు వస్తూ ఉండగా ఒకసారి అనౌన్స్మెంట్. దేవుడు వారిని దీవించిన గాక. మరి కేక్ తీసుకొని మీరు ఇరువురు కలిసి కుమార్తెకు పెట్టండి. అలాగే వెంకటేశ్వరులు గారు, అలాగే మల్లేశ్వరమ్మ గారు, మీరిరువురు కలిసి మీ కుమారునికి కేక్ పెట్టండి. మీ కుమారుడు మీ ఇద్దరికి పెడతాడు. అలాగే ప్రియబిడ్డ షారు అని వాళ్ళ తల్లిదండ్రులు కేక్ పెడుతుంది. మీరు పట్టుకోమ్మా, మీరు కూడా చేయి పెట్టండి. ఏముందంటే అటు కుదిరిద్ది. అమ్మ ఒకసారి అందరూ ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్లు కొట్టండి. అమ్మ నాన్నగారికి మీరు పెట్టనమ్మా. అమ్మగారికి నాన్నగారికి నువ్వు పెట్టి తల్లి. సరే అండి. అమ్మగారికి ఓకే. బాబు ఇటు చూడు, ఫోటో తెస్తాను. దగ్గరికి నుంచి అంటారు చూడండి, తినగా కాకలేదు ఆగండి, పంపిస్తాం. కొంచెం టైం ఉంది. ఏమండి ఒకసారి వీడియో ఫోటో తీయండి ఇరువురిని కూడా. ఓకేనా? ఓకేనా? లేదమ్మా ఇస్తా ఉండండి. అయ్యా ఒకసారి చూడండి నానా. ఓకే. పరిశుద్ధుడైన దేవాతి దేవుడు
ఈ యొక్క ప్రత్యేకమైన ఎంగేజ్మెంట్ కార్యక్రమమును ఆశీర్వాదకరంగా విజయవంతంగా జరిగింపజేసిన దేవునికి మహిమ కలుగును గాక. నాన్న ఇప్పుడు తీయండి కేకు ఇప్పుడు తీసేసాను. ఎదురుగా నుండుండయా అందరూ భోజనం. ఒకే ఒక్క నిమిషం ప్రకటన చేస్తున్నాను. కట్టవారి పాలెంలో మేలంగి వారి పెళ్లి సందడి 18వ తారీఖు 5వ నెల అనగా మే నెల వచ్చే నెల 18వ తారీఖు 2024వ సంవత్సరం శనివారం రోజు పెండ్లి కుమారుని పేరు మేలంగి కిరణ్ గారు, తండ్రి మేలంగి వెంకటేశ్వర్లు, అలాగే వారి తల్లి గారు మల్లేశ్వరి గారు, గ్రామం కట్టావారిపాలెం, సత్తనపల్లి మండలం, పల్నాడు జిల్లా. అలాగే పెళ్లి కుమార్తె వారి తరఫున అమ్మాయి పేరు పంకా షారోని, అలాగే తండ్రి పేరు ఎలిసిబాబు, తల్లి పేరు సుభాషిణి, గ్రామం పెదపాలెము, మండలం అచ్చంపేట, పల్నాడు జిల్లా. 18వ తారీఖు మే నెల 2024వ సంవత్సరం శనివారం జరిగే వివాహ కార్యక్రమం ఘనంగా జరగవాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. పాస్ అవుతుందిరా రన్నింగ్ కాబట్లా.